ఒక బ్రేకింగ్ అంశం టీడీపీ ఎమ్మెల్యే మీదే కేసు. ఇది కూడా చాలా కీలకంగా సర్కిట్స్లో వస్తున్న న్యూస్. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. సార్, హైకోర్టు ఉత్తర్వులు కూల్చివేతలపై ఏదైతే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత కూల్చివేతలు అదే మొదటి, ఇప్పుడు కూడా అదే విధంగా ఈసారి కోర్టు ఉంది, అప్పుడు ఏం కోర్టులు లేవు. వాస్తవంగా అంటే అప్పుడు ఇంకా కోర్టు కూడా అవకాశం లేదనుకో, జగన్ అక్కడ సమావేశమైంది. అది ఇప్పుడు ఆయన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పే ప్రకారం చూస్తే ముందుగా అధికార యంత్రాంగం వరకు తెలిసినట్టుగా ఉంది ఏదో జరగబోతుందని. కానీ ఒకటి కూల్చివేత, విధ్వంసం, అది సింబల్గా దాన్ని అలాగే ఉంచాలి, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పారు, ఇతరులు కూడా అన్నారు, ఉంచారు కూడా, ఏది ఆ శిథిలాలు తొలగించకూడదని. కానీ మళ్ళీ ఆ శిథిలాలతో అవసరం లేకుండా వీళ్ళు వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుకు వాటిని ప్రొక్లైనర్లను పంపి కూలగొట్టడం ద్వారా కొత్త శిథిలాలు కూడా వీళ్ళు కూడా సమకూర్చారు. సరే, అది బోట్ క్లబ్, అది దానికోసం అక్కడ కట్టారు, బోట్ యార్డ్, అది అధికారపరమైనటువంటి స్థలం, అనుమతి లేదు. ఇవన్నీ ఎన్ని నిజమైనా కానీ తెల్లవారేసరికి వెళ్ళి కూల్చడం ఎందుకు అనే ఒక విమర్శ తెలుగుదేశాన్ని బలపరిచే వర్గాల నుంచి కూడా వచ్చింది. రెండవది, అంతకంటే భిన్నమైన శుభారంభం ఏదో చేయాల్సిన సమయంలో మనం కూడా ఒక విధంగా విధ్వంసానికి కొత్త సింబల్స్ సమకూరిస్తే ఏమైందని, అంటే ప్రజలు కూల్చివేతలు వద్దు అని ఒక మార్చివేత చేసిన తర్వాత మార్చివేత లేకుండా మళ్ళీ అదే చేసి అదే సమయంలో విశాఖలో నోటీస్ ఇచ్చారు, ఇంకో చోటు ఇచ్చారు, మొత్తం ఇంకా 21 జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాలకు ఇచ్చారు. ఓకే, వాళ్ళు అధికార స్థలాల్లో కట్టారు, అనుమతి లేదు, వాళ్ళు కూడా మేము ఏదో ఇచ్చాము, ప్రాసెస్ అవ్వలేదు, ఇలాంటివి అరకొర సమాధానాలు చెప్తున్నారు తప్ప అవేమో అధికారం కాదు అంటారు. మీరు కూడా అలాగే కట్టారని వాళ్ళ ఎదురుదాడి పక్కన పెడితే మీడియా కానీ, న్యాయస్థానాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ ఈ కూల్చివేతలు కొనసాగాలని కోరుకోలేదు. చట్టబద్ధంగా చేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో మీరు ఏదైనా ఉంటే ఆధారాలు తీసుకురండి, మనం లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పారని అంటున్నారు. కానీ ఇంత లోపల బహుశా అత్యుత్సాహం కావచ్చు, ఇంకోటి చేశారు. వెంటనే వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఈరోజు మంచి తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును మనం స్వాగతించాలి. వాళ్ళు మొన్ననే రిజర్వ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు గురించి కూడా మనం ఎందుకు చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులను ఉపయోగించుకొని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోర్టులను మా మీద ప్రయోగిస్తున్నారని సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇరుపక్షాలు కూడా వాళ్ళ పద్ధతిలో కోర్టుల మీద వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు మటుకు అంతిమంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యాఖ్యాతలు న్యాయస్థానాలే కాబట్టి హైకోర్టు ఈరోజు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మీరు వాటిని కూల్చకండి, చట్ట ప్రకారం వ్యవహరించండి. రెండవది, వాళ్ళకి సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వండి. మూడవది, 2 మాసాలు వ్యవధి ఇచ్చారు. సో 2 మాసాల్లో వైఎస్ఆర్ పార్టీ తమ దగ్గర ఉన్న అనుమతి పత్రాలు కానీ, నిరభ్యంతర పత్రాలు కానీ, లేకపోతే అంత ప్రాసెస్ అయిందని కానీ వాళ్ళు చూపించలేకపోతే అప్పుడు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది. అది మళ్ళీ ఎట్లాగో ఒకసారి న్యాయస్థానం అవకాశం ఇచ్చాక అది కొంత న్యాయపరమైన ప్రక్రియ జరగాల్సి వస్తుంది. కూల్చివేతలు కాకుండా చట్టపరంగా వెళ్ళండి అన్నటువంటి మాట